మాకు బంగారము ఎండి రేటు పెరిగింది. మేము కష్టం చేసుకొని బతికేటోళ్ళం. మేము ఇళ్ళలో చిప్పలు కడుక్కొని బతికేటోళ్ళకు ఇంత రేట్లు పెంచితే మేము కొనలేము, పిల్లలకు పెట్టలేము. మేము పెళ్లిళ్ళు చేసే ఉద్దేశం కూడా మాకు లేకుండా అయిపోయింది. ఇంత రేటు పెంచుకొని ఉన్నోళ్ళు కొనుక్కుంటారు, లేనోళ్ళు ఏం పరిస్థితి చేతులు పట్టుకొని పిల్లల పెళ్లిళ్ళు ఎట్లా చేస్తాం మేము? మాకు గ్యాసులకు ఇళ్లకు అది అని ఉపాయం చేసి ఓట్లే గుద్దించుకున్నారు. మరి ఓట్లు గుద్దించుకున్నప్పుడు కాళ్ళు మొక్కుతాయి కానీ అంతా గెలిచినాక జుట్టు పడతారు. అందుకే ఈసారి ఓట్లే మాకు బంగారు ఎండి తగ్గియాలి, లేకపోతే ఎట్లా కరిపి జరుగుతుంది, చేపలు బంద్ అవుతాయి. ఇది ఒక్కటి కన్ఫామ్. మొత్తం షాపులలో పోయి కూర్చుంటాం మేము. సచ్చినా సరే బతికినా సరే మాకు బంగారు రేట్లు తక్కువ కావాలి. మాకు ఎంత ఫస్ట్ ఎంత ఉన్నదో అంత కావాలి. ఫస్ట్ ఎంత ఉన్నదో అంత కావాలి. మాకు ఎక్కువద్దు. మాకు మంది ఎంత ఉందో అంత కావాలి. మాకు కొనాలంటే ఫస్ట్ ఎంత ఉన్నదన్నా మాకు 20, 30, 50, 60, 70 ఉన్నది. సరే లక్ష కాడికి 70 పెట్టు, 80 పెట్టు. కానీ 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు అంటే ఇంకా పెరుగుతుంది. ఇంకా పెరిగినా కొద్ది మేము వేడుకలు తీసుకొస్తాము. ఎండు కూడా పెరుగుతుంది. మళ్ళీ ఎంత 600 ఎండికి ఇప్పుడు 3,000 అవుతుంది ఎండి. ఏడ కొనుక్కోవాలి ఇంకా మేము? కొన్ని వాడు అమ్ముతుంటే మేము తీసుకునే లెక్క తీసుకోవాలి చెప్పు. అట్లయితే మాకు శాత కాదు, లేకపోతే ఖర్చు జరుగుతుంది. కొన్న వాళ్ళం కూడా కొననియ్యాం మేము. మా పానాలు పోయినా సరే ధర్నా చేస్తాం మేము అడిచి.